నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఆదివారం ఈస్టర్ పర్వదినాన్ని క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు। మానవాళి కోసం సిలువలో ప్రాణం త్యాగం చేసిన యేసుక్రీస్తు చనిపోయిన 3వ రోజు సమాధి నుండి సజీవంగా తిరిగి లేచాడని బైబిల్ చెబుతుంది। క్రీస్తు పుట్టినరోజైన క్రిస్మస్ తర్వాత అంతటి ప్రాముఖ్యత ఈస్టర్ పండుగకు ఉంది। ఈస్టర్ పండుగకు ముందు 40 రోజుల పాటు క్రైస్తవులు ఉపవాసం ఆచరించడం వందలాది ఏళ్లుగా ఆచారంగా వస్తుంది। ఆ ఉపవాసాలు కూడా ఈస్టర్ పర్వదినం రోజు ముగుస్తాయి। ఈ 40 రోజులు తాము ఉపవాసం ఉండి పొదుపు చేసిన ఆహార పదార్థాలు నగదును పేదలకు ఈస్టర్ పర్వదినం నాడు భక్తిపూర్వకంగా క్రైస్తవులు దానమిస్తారు। పండుగను పురస్కరించుకొని పట్టణంలోని అన్ని చర్చిలను అందంగా తీర్చిదిద్దారు। టౌన్ చర్చ్, ఐతానగర్లోని బెరాకా చర్చ్ వంటి ప్రధాన చర్చిలలో ఉదయం నుండి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు। మనం చేస్తున్నాం జనపూడి శ్యామ్ కుమార్ గారు చెప్పిన వారికి విశ్వాసాలు మరి జన్మపాటి కుటుంబ తరఫున వర్షపాలు వాళ్ళు ఉన్నారు। దాదాపు యెషయా ప్రవక్త ప్రవచించినట్లు 700 సంవత్సరాల క్రితమే మరి క్రీస్తు ఈ లోకానికి ఒక పరిశుద్ధుడిగా జన్మించి ఈ లోకంలో ఉన్న మానవాళ్ళందరి నిమిత్తము ఆయన కల్వరి శిలువలో మరణించి ఆయన మరణం ద్వారా మనందరికి కూడా ఒక విజయాన్ని, ఒక నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు। ఆయన 3వ దినమున పునరుద్ధానుడై లేవటం అనేది చాలా అద్భుతము, గొప్ప విషయం। మరి ఆ విషయాన్ని మా క్రీస్తు దేవాలయంలో టౌన్ చర్చిలో ఈరోజు ఈస్టర్ పండుగని చాలా ఘనముగా మరి సంఘస్థులు, అదేవిధంగా అన్ని కమిటీల వారు, అంతేకాకుండా హడాక్ కమిటీ వారు, పాస్టర్స్ అందరూ కలిపి మరి ఈస్టర్ పండుగ యొక్క విశిష్టతను, ఈ దీని యొక్క ప్రాముఖ్యతను మరి ప్రజలకు తెలియచేయటమే కాకుండా అనేక రకాలుగా మరి దేవుని యొక్క సేవల్లో క్రీస్తు దేవాలయము వాడబడుతుంది। క్రీస్తు దేవాలయం టౌన్ చర్చ్ యొక్క ప్రతిష్ట ఏంటంటే దాదాపు 100 సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించడం జరిగింది। చర్చిలో ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన ద్వారా అనేక మహిమలు మరి ప్రజలు పొందగలుగుతున్నారు। ముఖ్యంగా హిందువులు అనేక మంది ఉదయం సాయంకాలం వచ్చి చర్చిలో ప్రార్థన చేసుకుని మేము అనేక మేళ్లు పొందుకున్నామని వారి సాక్ష్యాన్ని ఇవ్వడం కూడా జరిగింది। అటువంటి క్రీస్తు దేవాలయమైన టౌన్ చర్చిలో ఈరోజు మరి ఈస్టర్ పండుగ శుభాకాంక్షల్ని మీ అందరికీ కూడా తెలియచేస్తూ క్రీస్తు పునరుద్ధానం సందర్భంగా ఈస్టర్ పండుగ జరుపుకునేటువంటి ఈ మహోత్సవంలో అనేక మంది మరి క్రైస్తవులు, క్రైస్తవేతరులు ఈ యొక్క తెనాలి టౌన్ చర్చిలో ఆరాధనలు జరిగించడానికి వారు వచ్చి ఉంటూ ఉన్నారు। వారందరికీ కూడా ప్రభునామంలో ఈస్టర్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను। ప్రియులు, ఈరోజు ప్రత్యేకంగా వాక్యం అందించడానికి మాతో పాటు మరి పరిచర్యలో పాల్పంపులు పొందడానికి బ్రదర్ తెనాలి రవీంద్ర గారు మాతో ఉన్నారు। వారు అనేక జాతీయ అంతర్జాతీయ వేదికలపై యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించిన వారు। వారి పక్షంగా కూడా మీ అందరికీ శుభాలు, తెనాలి పట్టణ ప్రజలందరికీ టౌన్ చర్చ్ పక్షంగా శుభాలు తెలియజేస్తా ఉన్నాం। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా పట్టణ టీడీపీ శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు। పట్టణ 21వ వార్డులో అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిబాబు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు। కార్యక్రమంలో మంగమూరి యుగంధర్, సైకం పాదసారథి సతీష్, మంగమూరి యువత పాల్గొన్నారు। సైకం పాదసారథి చిన్నారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు గారిది 74 సంవత్సరాలు నిండి 75 సంవత్సరాలకు అడుగుపెట్టి పుట్టినరోజు సందర్భంగా మరి మార్చిపేటలో మరి తెలుగుదేశం నాయకులందరూ కలిసి చిన్నారి గారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు। మరి ఈరోజు చెప్పుకోవాలంటే మన రాష్ట్రం కష్టాల్లో నుంచి ఇవాళ ఇప్పుడిప్పుడే మరి అప్పులన్నీ చెల్లించుకుంటూ అభివృద్ధి బాట సంక్షేమ పథకాలు ఇచ్చుకున్న మహానుభావుడు నారా చంద్రబాబు గారు
మరి ఆయన 52 రోజులు మరి నిర్బంధించి అక్రమంగా అరెస్ట్ చేసి మరి చేసినందుకు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఎంతో నిరసనలు తెలియవచ్చినాయి. మరి ఆ నిరసనలకి కారణంగా రేపు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో 11 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు మరి సాధించుకోవడంలో ప్రజా వ్యతిరేకత ఎంత ఉన్నది, బాబు గారి యొక్క నిజాయితీ, బాబు గారి యొక్క మీద ఉన్న నమ్మకం ప్రజలకి మరి ఆ విధంగా 164 సీట్లు గెలిపించడం, మరి ఆయన ఇచ్చిన హామీల ప్రకారం మరి సూపర్ 6లో ఉన్న హామీల ప్రకారం అన్నీ అమలు చేసుకుంటూ, ముఖ్యంగా ఆయన ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు 27,000 కిలోమీటర్లు మన రాష్ట్రంలో మరి రోడ్లు నిర్మించడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా మన యొక్క వార్డులో ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని మన పాసారథి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మన కూటమి నాయకులందరూ కలిసి ఇవాళ సలవేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇంక మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని మన ఆంధ్రప్రదేశ్కి ఇంకా బాగా అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటూ ఆయన మరిన్ని పుట్టినరోజు చేసుకోవాలని కోరుకుంటున్నాం. మన గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మా 21వ వార్డులో కార్యకర్తలు అందరం కలిసి మజ్జిగ పంపిణీ కార్యక్రమం పెట్టాము. అందరూ కలిసి మంగమూరి హరిబాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. తెనాలి మండలం జగడగుంటపాలెం గౌడ కాలనీలో కీర్తిశేషులు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న 20వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జై గౌడ్ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత ఉపాధ్యక్షులు కాటం రవికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జైగౌడ్ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చిట్టిబొమ్మ కిషోర్ గౌడ్ హాజరై గౌతు లచ్చన్న సేవలను కొనియాడారు. భారతదేశంలో సర్దార్ బిరుదు పొందిన ప్రముఖమైన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. అలానే భారతదేశంలో రైతుల కోసం రైతు కష్టాలు తీర్చడానికి కోసం శ్రీకాకుళం నుండి చెన్నై వరకు 2400 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వీరుడు మరి సర్దార్ గౌతు లచ్చన్న గారు. అలానే 1930లో గాంధీజీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 70 రోజుల పాటు జైల్లో ఉన్న వ్యక్తి కూడా సర్దార్ గౌతు లచ్చన్న గారు. బరుగు గౌతు లచ్చన్న గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు జైగౌడ్ ఉద్యమం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జగడగుంటపాలెం గ్రామంలో ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. కార్యక్రమంలో తెనాలి పట్టణ ఉపాధ్యక్షులు యామినేని కోటేశ్వరరావు గౌడ్, పందుల రామకృష్ణ గౌడ్, వీరమల్లు కార్తీక్ గౌడ్, చింత శివరాగరాజు గౌడ్, పంది వెంకటేశ్వరరావు గౌడ్, చింత రాజశేఖర్ గౌడ్, చింత నాగమల్లేశ్వరరావు గౌడ్, చింత విఘ్నప్రసాద్ గౌడ్, గ్రామ గౌడ పెద్దలు, యువత, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు తెనాలి నియోజకవర్గం జగడగుంటపాలెం గ్రామంలో గౌడ కాలనీలో నివాళులర్పించడం జరిగింది. సర్దార్ గౌతు లచ్చన్న గారి ఆశయాలను కొనసాగిస్తూ మరి జైగౌడ్ ఉద్యమం గత 18 సంవత్సరాలుగా సర్దార్ గౌతు లచ్చన్న గారు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహనీయులు ఆశయాల సాధనకై జైగౌడ్ ఉద్యమం పనిచేస్తూ ఉంది. సర్దార్ గౌతు లచ్చన్న గారికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాకి సర్దార్ గౌతు లచ్చన్న గారి పేరుని ప్రకటించాలని, రాజధాని అయిన అమరావతిలో సర్దార్ గౌతు లచ్చన్న గారికి, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారికి కాంచు విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. జేఎన్జే స్వదార హోంలో అంగళగుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీరవల్లి మురళి మాట్లాడుతూ ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజా సేవకునిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన సేవలు వెలకట్టలేనివని, అలాంటి మహానాయకునికి ఆ దేవదేవుని ఆశీస్సులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజా జీవితంలో మరింతగా దూసుకుపోతూ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని, అలాగే ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచ పటంలో నిలబెట్టేలా భగవంతుడు ఆయన అండగా నిలుస్తూ శక్తి సామర్థ్యాలను అందించాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా జేఎంజే స్వదారులో ఈ యొక్క చిన్నారుల సమక్షంలో ఆయన యొక్క పుట్టినరోజు వేడుక జరుపుకోవడం అనేది చాలా సంతోషం. నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రస్థానం 45 సంవత్సరాలు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా
మచ్చలేని నాయకుడిగా అడుగడుగున ఒక తపన, ప్రజల కోసం పనిచేయాలి. ఏదైతే ప్రజల యొక్క ఓటు ద్వారా మన అధికారంలోకి వచ్చామో ఆ యొక్క ఓటుకి విలువిచ్చే విధంగా మన యొక్క పరిపాలన ఉండాలి. ఏ ప్రజాప్రతినిధినైనా ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయాలి. రాజకీయాలనేది అధికారం కోసం కాదు, రాజకీయాలనేది ప్రజాసేవ కోసం అనేది చేసి నిరూపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పండుగని ఎంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారో మనం చూసాం. ఈస్టర్ అనేది ఒక గొప్ప పండుగ. ఇవాళ నెల రోజుల పాటు కటిక ఉపవాసాలతో, ఎందుకంటే మనం బాగుండాలి, ఈ సమాజం బాగుండాలి అనే దాంట్లో ఎంతో భక్తితో ఈ ఈస్టర్ పండుగ జరుపుకోవడం చాలా సంతోషం. అలానే చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు, ఈస్టర్ పండుగ రెండు కలిసి రావటం అనేది కూడా ఈ దేశానికి మంచి మేలు జరుగుతుందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కార్యక్రమంలో వీరవల్లి శ్రీధర్, షేక్ సలా, ముప్పవరపు సాంబశివరావు, నిజాముద్దీన్, ఎలమల్ ఖాదర్, సిస్టర్ హృదయమేరి, సిబ్బంది, స్వదార్ హోం నివాసితులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని జరుపుకోవటం మాకెంతో ఆనందదాయకం, సంతోషదాయకం. మేము ఒకరిగా ఉంటూ, మాలో ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ, మా అందరి చేత ఈరోజు ఈ కేక్ను కట్ చేయటం అనేది ఎంతో సంతోషించాల్సిన విషయం. ఈరోజు ఈస్టర్ పండుగ ప్రపంచం మొత్తం జరుపుకునే సమయంలో కూడా ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో మా అందరి దగ్గరికి వచ్చి మమ్మల్ని అందరినీ సురక్షితంగా ఉండటానికి ఆశ్రయించి శుభాకాంక్షలు తెలిపి, అదేవిధంగా మా మధ్యలో ఉండి కేక్ కట్ చేయటం, స్వీట్స్ పంచడం అనేది చాలా సంతోషం. మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దితేనాలి కాకతీయ కోఆపరేటివ్ బ్యాంకు వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బ్యాంకు చైర్మన్ దావులూరు లక్ష్మీకాంతారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని బ్యాంకు వైస్ చైర్మన్ గ్రంథి చంద్రమౌళీశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వేసవిలో బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ద్వారా మంచినీరు మంచిగా పంపిణీ చేయడం జరుగుతుందని, వేసవి మొత్తం ఈ చలివేంద్రం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు ఖలీల్, సుబ్రహ్మణ్య శాస్త్రి, వాసుదేవ నాయుడు, పిఎస్ఆర్ బ్రహ్మచార్య, చక్రధర్, పోతురాజు, వరప్రసాద్, వెల్లినేని రాఘవయ్య మరియు బ్యాంకు సిబ్బంది, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎండలు బాగా మండిపోతూ ఉన్నాయి. అందరూ కూడా దాహానికి, తర్వాత ఎండ తాకిడికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకని మేము కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ తరఫున మా చైర్మన్ గారైన దావులూరి లక్ష్మీకాంతారావు గారి ఆధ్వర్యంలో మా బోర్డు మెంబర్స్ అందరం కలిసి ఈరోజు మనం చలివేంద్రం పెట్టాలని నిర్ణయించుకొని మన బ్యాంకు ప్రాంగణంలోనే టీబీ రోడ్లో ఈ చలివేంద్రం ఓపెన్ చేయటం అవుతుంది. ప్రజలందరూ కూడా ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకొని మా మంచి కార్యక్రమానికి మీరు కూడా తోడయ్యి ఇటువంటి 4 చలివేంద్రాలు ప్రజలకు ఉపయోగపడేలాగా ఏర్పాటు చేయమని అందరినీ కోరుతున్నాను. వేసవి కాలంలో ప్రజలందరికీ దాహార్తి తీర్చాలనే సదుద్దేశంతో అన్నీ కలిసి వచ్చినాయి మాకు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం. మేము అనుకున్నది కూడా అదే. ఆయన పేరుతో ఇది బాగా ప్రజలందరికీ మేలు జరుగుతుందని భావిస్తున్నాము. స్థానిక శివాజీ చౌక్ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ సీనియర్ వైద్యులు డాక్టర్ దర్శనం మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పాలనా దక్షతను ఆయనను కొనియాడారు. చంద్రబాబు నాయుడు గారు 70 సంవత్సరాలైంది. 1950 ఏప్రిల్ 20 పుట్టారు. సామాన్య రైతు కుటుంబంలో ప్రజల కోసమే తన జీవితాన్ని అర్పించారు. ఎప్పుడు పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, రైతులు, వివిధ కార్మిక వర్గాల వారికి ఆయన ప్రాణాన్ని అర్పించారు. ఎన్ని అవమానాలు చేసినా భరించారు. అది గొప్పతనం. ఆయనంటే మనందరికీ అభిమానం ఏంటంటే జైల్లో పెట్టినా కూడా చెల్లించలేదు. దుష్ట పాలనని వ్యతిరేకిస్తూ మిత్రపక్షాలను చేరదీసి అత్యంత అఖండ విజయం 15 ఏళ్ళ వరకు ఆయన ఇంకా ఉండాలని, ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఉండాలని.
కార్యక్రమంలో గుమ్మడి రవీంద్ర, గుమ్మడి రమేష్, టి జమిని, ధూళిపాళ్ల కార్తీక్, పులివర్తి సుధీర్, మేకా దినేష్, తాజ్ బాషా, బాలకృష్ణ, గోపి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవాన్ని శివాజీ బొమ్మ సెంటర్లో అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. బాబు గారు అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆయన విజన్ అంటే 220 అంటే ఏదో అనుకొని అందరూ నవ్వుకున్నారు. కానీ తర్వాత హైదరాబాద్ని మహానగరంగా తీర్చిదిద్దిన తర్వాత ఆ మహానగరాన్ని చూసి విజన్ నాయకుడు అని పేరు వచ్చేసింది ఆయనకి. అదేవిధంగా ఆ రకమైన విజన్ ఉన్న కొండలు గుట్టలు ఉన్న వాటిని తీర్చిదిద్ది మహానగరంగా తయారు చేసిన చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఇదే రకంగా మహానగరంగా తీర్చిదిద్దుతారని చెప్పి అందరం కూడా ఆకాంక్షిస్తూ ఆయనకు కావలసిన శక్తిని, ఆయనకు కావలసినవన్నీ కూడా అమ్మవారు ఇవ్వాలని చెప్పి అమ్మవారి దగ్గర పూజ జరిపాము. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, హైదరాబాద్ సృష్టికర్త, అమరావతి రాజధాని కట్టేది, రేపు పోలవరం పూర్తి చేసేది గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు 75వ జన్మదినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇంకో 25 ఏళ్ళు మా ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సాగాలని, భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా ఆయన నిలపాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. పట్టణ టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నవ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాత, అభివృద్ధికి ఆద్యుడు, సంక్షేమానికి ఆరాధ్యుడు, 75 వసంతాలుగా వెలుగొందుతున్న చంద్రుడు, తెలుగువారి గుండెల్లో కొలువైన నిండు చంద్రుడు, అభివృద్ధి అజెండాగా ప్రజా సంక్షేమం పరమావధిగా పాలన సాగిస్తూ ప్రజల మనసు గెలుచుకున్న ప్రజా నాయకుడు, విజనరీ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటూ ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు 4వసారి ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి తెలుగు జాతి గర్వంగా చెప్పుకుంటే మహోన్నతమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం సందర్భంగా తెనాలి నియోజకవర్గ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల, అభిమానులు అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా పెద్దాయన జన్మదిన కార్యక్రమం చేయడం జరిగింది. 1984లో తెలుగుదేశం పార్టీ బాబు గారి, ఎన్టీ రామారావు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ దినదినాభివృద్ధి చెందుతూ తెలుగుదేశం పార్టీని నడిపిస్తూ ఎన్టీ రామారావు గారికి చేదుడు బాదుడుగా ఉంటూ ఎన్టీ రామారావు గారి తదనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రాష్ట్ర రూపురేఖల్ని మార్చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు జన్మించినటువంటి రోజు. స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగు జాతికి ఒక జాతీయ గుర్తింపును తీసుకొస్తే, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఏకసక్రాధిపత్యంగా వెళ్తున్నటువంటి సందర్భంలో, జాతీయ రాజకీయాల్లో ప్రతిపక్షాలన్నీ కకావికలంగా ఉన్నటువంటి సందర్భంలో భారత జాతిని ఒక తాటిపైకి నడిపేదానికోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కాదు, ఈ దేశంలో ఇతర పార్టీలు, సామాజికమైనటువంటి అంశాలు కలిగినటువంటి వ్యక్తులు కూడా ప్రధానమంత్రులు అయ్యేదానికోసం మొట్టమొదటిగా ఆలోచించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.